పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు పరిధి కోరమండల్ గేట్ వద్ద శనివారం నగర వైకాపా ప్రధాన కార్యదర్శి శరడం పత్ని ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్నిరావు మాట్లాడుతూ మధ్యకాలంలో కోరమండల్ గేట్ వద్ద సిద్ధం అనే బ్యానర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ బ్యానర్ను జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను చింపివేశారని, ఇది చాలా బాధాకరమైన విషయమని, దీనిపైన నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, ఆయన సానుకూలంగా స్పందించి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని, దీనిపైన ఈరోజు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సభ్యురాలు మల్ల ధనలత, బిల్డర్ సంతోష్, రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శి కొల్లి నూకరెడ్డి, బిల్డర్ శ్రీను, మనోహర్, టంగుటూరి కామాక్షి, ములగాడ కనకరాజు, కర్రి మణి కిరపాల్, శ్రీను, పలువురు వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నిన్న ప్రతిపక్షాలు సీఎం గారి కటౌట్ను చింపడం చాలా బాధాకరంగా ఉంది. మరి 4 కోట్ల మంది వెలుగు చూపే మనిషి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారిని సిద్ధమని కటౌట్ మేము ఇక్కడ కోరమండల్ కొడల్లో పెట్టాము. ఈ రోడ్డు మీద పెడితే ప్రతిపక్షాలు వచ్చి ఈ బ్యానర్ని చింపడం కూడా జరిగింది. మరి ఈ బ్యానర్ ఇక్కడ కడితే ఈ బ్యానర్ చింపేసి అవతలపు కట్టారు. మరి దయచేసి ఈ ప్రతిపక్షాలు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ వన్ సైడ్ వార్ జరగబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక అభివృద్ధి బాటలు వెళ్తున్నారో మీరందరూ ఓరవలేక ఏదో విధంగా రాజంద చేద్దాం, ఏదో విధంగా గొడవలు పెడదామని ప్రతిపక్షాలు ఏదో చూస్తున్నారు. మరి అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ వన్ సైడ్ బార్ అని ఒక నెల రోజుల క్రితం మీకు చెప్పాను. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేక ఇక్కడ కటౌట్లు చింపడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చింపారంటే వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే ఇగో చూడండి, నేను చింపిన వెంటనే కమిషనర్ గారికి నేను ఫ్యాక్స్ ద్వారా పంపించాను. ఇది కమిషనర్ గారికి లెటర్ ఇది. మరి దయచేసి దీని మీద మీరు ఎంక్వైరీ చేసి ఎవరైతే దీన్ని పోసారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పోయడం అంటే చాలా బాధాకరంగా ఉంది. మరి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు కమిషనర్ గారు మీకు ఒకటే మీరు కోరుతున్నాను, మీరు దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ మాకు న్యాయం చేయండి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మేము ప్రతి ఏరియాకి వెళ్ళాలి, ప్రతి సందుకి వెళ్ళాలి, ప్రతి కొండపురందుకి వెళ్ళాలి, మేము రోడ్డు మీద తిరగాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు సీఎం గారిని కట్అవుట్ చింపారు, రేపు పొద్దున ఏదైనా జరిగితే దీని బాధ్యత ఎవరు? మాకు రక్షణ కావాలి. ఎందుకంటే ఇక్కడ మేము ప్రజల్లో తినలేను. మరి మీరు అందరూ కూడా సీఎం గారు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, మాకు రక్షణ చూపించండి. ఎందుకంటే మేము ప్రజల్లో వెళ్ళే మనుషులు, ప్రజా యోగక్షేమాలు చూసే మనుషులు. ప్రతిపక్షాలు ఏదన్నా సరే దీన్ని మీరందరూ కూడా ఒక పరిణామంలో తీసుకోండి. మా ఒక పశ్చిమలోని ఈసారి పశ్చిమలోని వైసీపీ జెండా ఎగరబోతుందని నేను గంటబంధంగా మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నా వందనాలండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మాకు చాలా బాధాకరమైన సంఘటన జరిగింది కాబట్టి ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 50% మహిళలకు ఇస్తారన్నట్టుగా ఆయన మహిళలు ఎంత ఇదిగా అక్క చెల్లెమ్మలాగా ఎంత ప్రేమగా చూస్తున్న ముఖ్యమంత్రిని ఈ రోజు మహిళా దినోత్సవం ఆ రోజు నాడే అంటే నిన్న ప్రతిపక్ష నాయకులు మరి ఆ నాయకులే చేశారో, నాయకులుండి ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చేయించారో ఏ నాయకులు అనేది మాకు తెలియడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫోటోను చింపేంత ధైర్యం ఎవరికి అని అంటే ప్రతిపక్ష నాయకులకు ఉంది. కానీ వాళ్ళకి ఎవరెవరో మా నాయకులు కూడా ఎవరిదో సపోర్ట్ ఉందని మాకు అది అర్థమైంది. దయచేసి ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులది చిత్రపటానికి అలా చింపే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ప్రపంచంలో చరిత్రలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ దొరకడు. మళ్ళీని అలాంటి ముఖ్యమంత్రిది చిత్రపటమే మీరు అలా చేశారు అంటే రేపొద్దుట ఆ పార్టీ నాయకులు మేమందరం ప్రజల్లో వెళ్ళే మనుషులు. రేపొద్దుట ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి గడపకెళ్ళి మేము ఓటు అడిగే ఇది మాకుంది. రెండోది ఇక్కడ రోడ్ల మీద తిరగాలి అనుకుంటే మాకు ఆ ధైర్యం ఎలా ఇస్తారు? ఇప్పుడు అసలు ఫ్లెక్సీలు చింపాల్సినంత అవసరం ఏముంది? మీకు ఏమైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఏమైనా మీకు అన్యాయం జరిగింది అనుకోండి మాట్లాడుకోవాలి. కానీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీ మీరు ఎలా చింపుతారు? అంత ధైర్యం ఎవరికంత సత్తా ఇక్కడ అంటే అర్ధరాత్రిలో మీరు మగాళ్ళు అయితే ధైర్యంగా ముఖ్యమంత్రిని ఎదుర్కోవాలనుకుంటే మీరు ఎలాగో అక్కడికి వెళ్ళలేరు కాబట్టి తాడేపల్లి వెళ్ళలేరు కాబట్టి ఆ ఫ్లెక్సీని చింపాలనుకుంటున్నారు. పట్టపగలే వచ్చి చింపొచ్చు కదా మీరు మగాళ్ళు అయితే. అంతేగాని మీరు అర్ధరాత్రులు వచ్చి మీకు ఎవడెవడో వెనకాల మేము ఉంటాం మీరు వెళ్ళండి రా చింపండి రా అని చెప్తే మీరు వచ్చి చింపేసుకెళ్ళిపోతుంటారు. రేపొద్దుగా
మీకు ఎవరైతే భరోసా ఇచ్చారో వాళ్ళు వచ్చి నిలబడతారా? ఇప్పుడు ఇది ఎక్కడితో వదలం మేము, ఎందుకంటే మహిళా దినోత్సవం రోజు ఇలా జరిగింది కాబట్టి మహిళలందరం కూడా ఇది రేపు ఒక రోజు మేము టైం ఇస్తాము. దయచేసి ఈ విషయంలో కమిషనర్ గారు మీకు ఎలాగా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే వాళ్ళు చింపారో, మొన్న ఒకేదో ఫ్లెక్సీ గొడవ అయితే దానికి వెంటనే శిక్షించడానికి మీరు ఎంతో ప్రయత్నాలు చేశారు. మరి ఈ రోజు ఎందుకు అలా చేయట్లేదు? అంటే ముఖ్యమంత్రి వర్యులు అంటే మీకు అంత ఇదిగా కనబడుతున్నారా? దయచేసి ముఖ్యమంత్రిని గాని జగన్మోహన్ రెడ్డిని గాని ఎవరైనా విమర్శించి మాట్లాడితే మట్టుగా తోలు తీసి డోలు కడతామని మళ్ళీ చెప్తున్నాం. మేమందరం ఈ ఫ్లెక్సీ చింపిన ఎవరైతే మాకు అనవసరం ఏ బ్యాలెన్స్ లో కూడా చింపాడో ఆడ మట్టుగా కమిషనర్ గారు మీరు దయించి ఆ చింపినోడికి మీరు వెంటనే శిక్షిస్తే మేమందరం ధైర్యంగా రోడ్లెక్కి తిరుగుతాం. లేదు ఇది మీరు పోనీలే కదా అని వదిలేస్తే మట్టుగా రేపు ఇంకొక ఫ్లెక్సీ చింపడానికి మళ్ళీ వస్తారంటే ముఖ్యమంత్రి వారి వాళ్ళు అలా చేశారంటే రేపు పొద్దుట మహిళలు పార్టీ మహిళలు మేమందరం రోడ్ల మీద వెళ్తుంటే మమ్మల్ని కూడా ఏదో చేయరని గ్యారంటీ ఏమైనా ఇస్తారా? ప్రతిపక్ష నాయకులు ఇలాంటి పనులు చేయిస్తున్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ ఆడారి ఆనంద్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. మీరు ఎంతమంది ఎన్ని ఫ్లెక్సీలు చెప్పుకుంటే రండి, మీకు దమ్ముంటే పట్టుపక్కల వచ్చి ఫ్లెక్సీలు చంపండి. అంతేగాని అర్ధరాత్రులు చేసే మటుకు ఈసారి తోలు తీసి డోలు కడతామని ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ చింపితే మా నాయకులు కూడా మీకు క్షమించాం. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన నిజంగా మా నాయకులే గారు అందులో ఉండి మాకు కానీ చిన్న క్లూ కానీ తెలిస్తే మట్టుగా ఇలా ప్రెస్ మీట్ లో ఏమి ఉండవు, ఇంకా డైరెక్ట్ గా ఇంట్లో దూరి అందుకొని వస్తాం ఆ కొడకల్ని. అది ఏ పార్టీ నాయకులైనా అవనివ్వండి. వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ ఎవరైతే చింపారో ప్రతిపక్ష వాళ్ళు కంపల్సరీ సిపి గారు దాన్ని తగు యాక్షన్ తీసుకొని వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవ్వాలని కోరుకుంటే ఈ ప్రతిపక్షాలు ఏం చేయాలో తెలియక జనాల్లో వాళ్ళకి ఆదరించట్లేదు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు అవన్నీ చింపడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే దీన్ని కంపల్సరీ సిపి గారు పరిగణనలో తీసుకొని ఎవరైతే ఉన్నారో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.